నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను బాపయ్య. కేవలం తెలుగు సినిమా ఇండస్ట్రీలో మాత్రమే కాకుండా దక్షిణాది సినీ ఇండస్ట్రీలోనే తనదైన నటనతో ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న నటి శంకరమంచి జానకి. శంకరమంచి జానకి అని చెప్పడం కన్నా షావుకారు జానకి అని చెప్తే అందరికీ అర్థమైపోతుంది. అయితే శంకరమంచి జానకి షావుకారు జానకి లాగా ఎలా మారారు అంటే 1950వ సంవత్సరంలో వచ్చిన తన మొదటి సినిమా షావుకారుతోటే ఆవిడ సినీ ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. తెలుగు సినిమా ఇండస్ట్రీ తోటే మొట్టమొదటిసారిగా సినీ అరంగేట్రం చేశారు జానకి. అప్పటి నుంచి ఆ సినిమా పేరునే తన ఇంటి పేరుగా మార్చేసుకుని సుప్రసిద్ధ నటిగా ఎదిగారు జానకి. కేవలం తెలుగులో మాత్రమే కాకుండా అంటే తెలుగు సినిమా ఇండస్ట్రీలో నట ప్రస్థానాన్ని మొదలుపెట్టిన జానకి తమిళ, కన్నడ, మలయాళ, హిందీ చిత్రాల్లో కూడా నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అంటే ఏదో నటించామన్నట్టు కాకుండా నటనలో తనదైన ముద్ర వేసుకున్నారు. ఇప్పటికీ కూడా చాలామంది నటీనటులకి దర్శక నిర్మాతలు చెప్పేది ఏంటంటే డైలాగ్ డిక్షన్ కావచ్చు, భాష మీద పట్టు కావచ్చు, షావుకార్ జానకిని చూసి నేర్చుకోండి అని చెప్పేసి చాలామంది చెప్తూ ఉంటారు. సుమారుగా 400 చిత్రాల్లో నటించారు. తెలుగు సినిమా ఇండస్ట్రీలో చూస్తే ఏఎన్ఆర్, ఎన్టీఆర్, అలాగే తమిళ ఇండస్ట్రీలో చూస్తే ఎంజీఆర్, శివాజీ గణేశన్, జమినీ గణేశన్, అలాగే ఇక మలయాళంలో చూసినా అక్కడి సినీ పెద్దలతోటి మొత్తం అందరితోటి కూడా మంచి మంచి చిత్రాలు చేశారు, గుర్తుంచుకోదగ్గ చిత్రాలు చేశారు, ప్రేక్షకుల్ని మెప్పించారు తన సినిమాలతోటి. ఇక తెలుగులో చెప్పాలి అంటే డాక్టర్ చక్రవర్తి కావచ్చు, షావుకార్ జానకి కావచ్చు, రోజులు మారాయి కావచ్చు, అలాగే మంచి మనసులు కావచ్చు, ఇలా చెప్పుకుంటూ పోతే బోలెడన్ని చిత్రాలు. ఇంకా చెప్పాలి అనంటే ఆవిడని చూసి అంటే ఆవిడ తమిళ్లో చేసిన సినిమాల్లో ఆవిడ నటనని యాజ్ ఇట్ ఈస్గా తెలుగులో రీమేక్ చేసిన చిత్రాల్లో ఆవిడ నటనని దించేసి ఉన్నది ఉన్నట్టుగా ఆవిడ ఎలా చేసిందో అలాగే చేసి గుర్తింపు తెచ్చుకున్న నటీనటులు కూడా చాలామంది ఉన్నారు. అలాగే ఆవిడ చేసిన పాండవులు 9 సాంగ్ ఇప్పటికీ కూడా ఎక్కడో ఒక చోట ఏదో ఒక ప్రాంతంలో మనకి వినిపిస్తూనే ఉంటుంది. ఆ సినిమాలో ఆవిడ డాన్స్ కూడా బ్రహ్మాండంగా ఉంటుంది. ఇంకా చెప్పాలంటే దేవదాస్ సినిమాలో సావిత్రికి బదులు ఫస్ట్ షావుకార్ జానకినే తీసుకున్నారు. కానీ ఆ సినిమా ఆవిడ చేజారిపోయింది చివరిలో. ఆ విషయంలో ఆవిడ చాలా బాధపడ్డారు. ఆ తరువాత తమిళ్లోనే ఆవిడకి ఎక్కువ సినిమాలు వచ్చాయని చెప్పి ఆవిడ చెప్తుంటారు. నిజానికి జానకి రాజమండ్రి అమ్మాయి, అంటే మన ఆంధ్ర అమ్మాయి, మన ఆంధ్ర ఆడపడుచు, మన ఆంధ్రాలోనే పుట్టి పెరిగింది. సో అయితే ఆవిడకి తెలుగులో కన్నా తమిళ్లోనే ఎక్కువ గుర్తింపు వచ్చింది. తమిళ వాళ్ళు ఏమనుకుంటారంటే అసలు జానకి తమిళమ్మాయే అనుకుంటారు, తమిళ ఆడపడుచు అనుకుంటారు. వాళ్ళు ఎక్కడా కూడా ఆవిడ్ని వేరే భాషా చిత్రానికి సంబంధించిన నటిగా చూడరు, వాళ్ళ సొంత మనిషిగా చూస్తారు. అంతగా ఆవిడ నటనతోటి ఆవిడ గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక ఎంజీఆర్తో ఆవిడకి ఎన్ని విజయవంతమైన చిత్రాలు ఉన్నాయో కూడా ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎన్టీఆర్తోనూ అదే అనుబంధం. ఇక ఆవిడ చెల్లెలు కృష్ణకుమారి కూడా సుప్రసిద్ధ నటే. తెలుగులో ఎక్కువ సినిమాలు చేశారు, తమిళ్లో కూడా మంచి సినిమాలు చేశారు, కన్నడ, మలయాళంలో కూడా కృష్ణకుమారి నటించారు. అయితే ఆ కన్నడ చిత్రాల్లో నటిస్తున్నప్పుడే ఆవిడకి ఎక్కువ గుర్తింపు కూడా వచ్చింది. తెలుగులో తెలుగు తర్వాత కృష్ణకుమారికి కన్నడలో ఎక్కువ గుర్తింపు వచ్చింది. ఇక జానకి కూడా కన్నడలో ఎంతో గుర్తింపు ఉంది. చాలా మంచి సినిమాలు చేశారు. కర్ణాటకలో కూడా రాజ్ కుమార్ తోటి, కన్నడ కంఠీరవ రాజ్ కుమార్ తోటి ఆయనకు జోడీగా మంచి సినిమాల్లో నటించారు. ఇక జానకి చివరి రోజుల్లోకి వచ్చేసరికి అంటే ఆవిడ నట ప్రస్థానంలో ఆవిడ ఫస్ట్ హీరోయిన్గా చేశారు, ఆ తర్వాత వదిన, అక్క క్యారెక్టర్లు చేశారు, ఆ తర్వాత బామ్మ, అమ్మమ్మ క్యారెక్టర్లు చేశారు, తాతమ్మ క్యారెక్టర్లు కూడా చేశారు. చివరిగా ఆమె నటించిన చిత్రం అన్ని మంచి శకునమలే అని చెప్పేసి తెలుగులో ఒక సినిమాలో చేశారు. ఆ తర్వాత ఆవిడ ఎక్కువగా ఇంటికే పరిమితం అవుతూ వచ్చారు. అంటే ఆవిడ వయసు, ఆరోగ్యరీత్యా ఆ కారణాల వల్ల ఆవిడ నటనకి దూరంగా ఉండాల్సి వచ్చింది. కానీ ఎక్కడా కూడా ఆవిడ మెమరీ ప్రాబ్లం ఏం రాలేదు. కొంచెం ఆరోగ్య సమస్యలు, నడకలో ఇబ్బంది, ఇలాంటి వాటి వల్లే తప్ప ఎక్కడా ఆవిడ మెమరీలో ప్రాబ్లం రాలేదు. ఆవిడ వాయిస్, డిక్షన్, ఆవిడకి లాంగ్వేజ్ మీద ఉన్న పట్టులో ఎక్కడా కూడా పట్టు కోల్పోలేదు. మొత్తానికి జానకి నట దిగ్గజం అని చెప్పడానికి చివరి చిత్రం కూడా ఒక బెస్ట్ ఎగ్జాంపుల్గా నిలిచిపోతుంది అని చెప్పడంలో ఎటువంటి డౌట్ కూడా లేదు. అలాగే శంకరమంచి జానకి షావుకార్ జానకి అయ్యారు. ఎలా అయ్యారు అని అంటే ఆవిడ ఫస్ట్లో నాటక రంగం నుంచి వచ్చారు. అంటే నాటక రంగం అంటే మన స్టేజ్ షోస్, ఊర్లలో వేసే నాటకాలు కాదు, ఆవిడ రేడియో నాటకాల ద్వారా పరిచయం అయ్యారు, నాటక రంగానికి పరిచయం అయ్యారు. అంటే మనకి రేడియోలో నాటకం ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు డైలాగు, దానికి తగ్గట్టుగా మ్యూజిక్ వస్తూ ఉండేవి అప్పట్లో రేడియోలో. ఆ రేడియోలో డైలాగులు చెప్తూ ఉండేవారు, ఓ క్యారెక్టర్కి ఆవిడ డైలాగులు చెప్తూ ఉండేవారు. ఆ డైలాగులు విన్న దర్శక నిర్మాతలు కొంతమంది రేడియోలో ఈ అమ్మాయి ఎవరో చాలా చక్కగా డైలాగులు చెప్తుంది, చాలా బాగా మాట్లాడుతుంది, మన సినిమాలో చేస్తుందేమో కనుక్కోండి అని చెప్పేసి అడిగితే ఆ టైంలో
శంకర మంచి జానకి కదా, వాళ్ళ ఇంట్లో వాళ్ళ నాన్నకి వాళ్ళ అమ్మకి ఈ విషయం చెప్పింది. జానకి ఆ విషయం చెప్పడంతో వాళ్ళ అన్నయ్యకి బాగా కోపం వచ్చింది. ఇదే మనం సద్బ్రాహ్మణులమి, బ్రాహ్మణ కుటుంబం, మనకి ఆచారాలు బోలెడన్ని ఉంటాయి, వ్యవహారాలు, ఇవన్నీ వదిలేసి సినిమాల్లోకి వెళ్ళి తైతక్కలాడతానంటే ఎలాగా, మన ఆచారాలు మంట కలిసిపోతాయి, వెంటనే పెళ్లి చేసేయండి అని చెప్పేసి వాళ్ళ అమ్మ నాన్న మీద ఒత్తిడి తెచ్చి షావుకర్ జానకి వాళ్ళ అన్నయ్యే ఆవిడకి పెళ్లి చేయించారు అని చెప్పేసి ఆవిడే చెప్తూ ఉంటారు. సో మొత్తం మీద పెళ్లి తర్వాత, ఒక పాప పుట్టిన తర్వాత మళ్ళీ అంటే వ్యక్తిగత జీవితంలో ఆర్థిక ఇబ్బందులు ఎదురవ్వటంతో ఇక నటననే ఆవిడ జీవన ఆధారంగా లేకపోతే ఒక ప్రొఫెషన్గా తీసుకోవాల్సి వచ్చింది. అలా తీసుకుని ఆవిడ సినిమాల్లోకి వచ్చారు. ఫస్ట్ సినిమా షావుకారు. ఆ షావుకారు దగ్గర నుంచి వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకుండా ఆవిడ నటిస్తూనే ఉన్నారు. కొన్ని సందర్భాల్లో ఆవిడ చెప్తూ ఉండేవారు, అంటే ఎప్పుడైనా ఇంటర్వ్యూల్లో అడుగుతున్నప్పుడు, జానకి గారు మీరు హెల్త్ ఏమైనా ప్రాబ్లం ఉందా, లేకపోతే వయసు అయిపోయిందని నటనకి దూరంగా ఉన్నారంటే, నా హెల్త్కి ఎటువంటి ప్రాబ్లం లేదు, స్టిల్ ఇప్పటికీ నా వంట నేనే చేసుకుంటున్నాను, నా వంట నేను చేసుకుని ఇంట్లో పని వాళ్ళకి పెడతాను, వాళ్ళు తిన్న తర్వాత నేను తింటాను అని చెప్పి తన సంస్కారాన్ని బయట పెట్టుకున్నారు. అలాగే నేను ఇప్పటికీ కూడా హెల్తీగా ఉన్నాను, నా క్యారెక్టర్స్ ఇస్తే నేను చేస్తాను. ఎక్కడో హిందీ నుంచి తెచ్చుకుంటున్నారు ఆర్టిస్టులని, బామ్మ క్యారెక్టర్లకి కూడా బాలీవుడ్ నుంచి తెచ్చుకోవాల్సిన అవసరం ఉందా, ఏం మేము పనికిరామా, మేము చేయమా, ఇప్పటికీ కూడా మెమరీ బాగుంది అని చెప్పి ఆవిడలో ఎక్కడో దాగి ఉన్న తెలుగు ఇండస్ట్రీలో తెలుగు నటులకి సరైన అవకాశాలు ఇవ్వట్లేదు అని చెప్పి ఉన్న ఒక చిన్న కోపాన్ని కూడా సందర్భోచితంగానే బయట పెట్టారు తప్ప కావాలని పనిగట్టుకుని బయట పెట్టలేదు. సో ఇది నేను ఎందుకు చెప్పాను అంటే, ఓపిక ఉన్నంతకాలం ఆవిడకి నటించాలనే తపన ఆవిడలో ఉంది అని చెప్పడానికే ఈ ఎగ్జాంపుల్ని మీకు చెప్తున్నాను. అంతే తప్ప ఎవరిని కించపరచాలని కాదు, లేదా జానకి చేసిన పనుల్ని ఈ సందర్భంగా అందరికీ తెలియజేయాలని కాదు. ఆవిడ గురించి తెలియని వాళ్ళు ఎవ్వరూ లేరు. తెలుగు వాళ్ళందరూ కూడా ఆరాధించే నటుల్లో ఆవిడ కూడా ఒకరు. మంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్గా, మంచి హీరోయిన్గా ఆవిడ చాలా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. సో ఏది ఏమైనప్పటికీ కూడా జానకి అంటే షావుకార్ జానకి అమ్మ ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. ఒక నటిని, ఒక దిగ్గజ నటిని తెలుగు ఇండస్ట్రీ కోల్పోయింది. తెలుగు ఇండస్ట్రీ కోల్పోయిన ఈ దిగ్గజ నటి మృతి పట్ల తెలుగు ఇండస్ట్రీతో పాటుగా రాజకీయ ప్రముఖులు కూడా ఆవిడకి నివాళి అర్పిస్తున్నారు. ఆవిడ మృతి పట్ల అంజలి ఘటిస్తున్నారు. ఒకసారి జానకి మృతి పట్ల మన ఛానల్ కూడా అంజలి ఘటిస్తోంది.